ఏమైంది తమ్ముడు, ఏం సపోర్ట్ చేస్తావు? మ్యాచ్ కి ముందు ఏం వగలు పడ్డావులే. ఫస్ట్ టైం కెప్టెన్ అయినా నా కెప్టెన్సీలోనే ఫస్ట్ మ్యాచ్ లోనే ఆర్సీబీ మీద 300 చెప్తాం. మా హెడ్ కి ఆర్సీబీ అంటే ఇష్టం, మా పులికి టైం వచ్చింది అని ఏం వగలు పడ్డావు? ఇప్పుడేం సపోర్ట్ చేస్తలేవు? నీకు తెలియత్తి అన్న, మేము కావాల్సే చక్కగా ఆడలే. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తే మిగతా మ్యాచ్లన్నీ దేవుడు మాకు ఇస్తాడని అనుకున్నాం, అందుకే చక్కగా ఆడలే అన్న. లేకుంటే నేను ఆడితేనే 200 చెప్పినాం. ఇంకా మా వాళ్ళు గెలుద్దామని ఆడింటే కనుక 300 ఊది పడేసేటోళ్ళు. దీన్నే మా ఊర్లో మింగలేక మంగళవారం అంటారు తమ్ముడు. తమ్ముడు డఫీ, ఫస్ట్ ఐపీఎల్ సీజన్ ఆడుతూ బాల్ ఇచ్చినప్పుడల్లా పుల్లలు పీకినావు చూడు, సూపర్ తమ్ముడు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. పుల్లలు పీకడమే కాదన్నా, 4 ఓవర్లు వేసి 3 పిల్లలు పీకి ఉత్తా 22 రన్నులే ఇచ్చిన. అందులో ఆ పులి వికెట్ కూడా నేనే తీసినా అన్నా. తమ్ముడు పడికాయలు నిన్న ఆడియాలా లేదా వెంకటేష్ అయ్యర్ని ఆడియాలా అని అనుకుంటే రావడం ఫస్ట్ బాల్ నిండే 6లు చూపి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేసినావు చూడు, సూపర్ తమ్ముడు. మరి లేకుంటే నేను అయ్యారా అని డౌటా? ఆ డౌట్ రాకుండా చేద్దామనే ఫిక్స్ అయ్యి వచ్చిన అన్న. ఇంకా నా జాగా పర్మనెంట్ గా ఫిక్స్ కదా, ఇంకా నీ జాగా పర్మనెంట్ గా ఫిక్స్ పో తమ్ముడు. ఆయన షెఫర్ట్ హాఫ్ సెంచరీ సపరిచ్చినావు చూడు, సూపర్ తమ్ముడు నువ్వు. అన్నా నువ్వు నేను ఇచ్చిన రన్నులే చూస్తున్నావు అన్నా, అందులో 3 పుల్లలు పీకినా అన్నా. అందులో క్లాస్ అండ్ పుల్ల కూడా నేనే కదన్నా పీకినది. అయినా నాకు బ్యాటింగ్ రాలేదు చూడే, వచ్చింటే కనుక పక్కా 50 జోపిండేటోడిని. కమిన్స్ అన్న, మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అంతా పడికలు గడే చూడే. సాల్ట్ తొందరగా పీకినంతి అనుకుండే లోపు టెస్ట్ బ్యాటర్లే ఏం ఆడతారులే అని కొంచెం పరక పాయసంగా ఉంటే వచ్చి మిట్ట మీద మిండగల్లాగా తగులుకొని 2 చెవులు మూసిపోయినాడు చూడు. అరే పొట్టోడా, నేనేం చెప్పినా నువ్వేం చేసినావులే? దేడి దిమగ్గాడైనా ఫస్ట్ ఓవర్ ఆ రెడ్ గార్డ్ కి ఇస్తాలే. ఫస్ట్ పవర్ ప్లే లోనే ఆ కింగ్ ను అవుట్ చేయాలని చెప్పినా కదా, ఇప్పుడు చూడు ఎలాంటి గత్తి పట్టించినాడో. ఎటు చూసినా బొద్దిగా బౌలర్లే కానొస్తలేరన్నా, ఎటు చూసినా బ్యాటర్లే కానొస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు చూడే, వచ్చి నువ్వే ఈ బండిని ఇగ్గకపోవాలా. అసలు నన్నెందుకే అంతగానం 13 కోట్లు పెట్టి కొన్నది? మీకు బ్యాట్లు సప్లై చేయను, మీకు డ్రింక్స్ అందిను, 13 కోట్లు పెట్టి కొనాలా నన్ను? తమ్ముడు నువ్వేం బింగ్లే మాక్తి, నెక్స్ట్ మ్యాచ్ ఆడిపించుకుంటాం. నువ్వు మాత్రం రెడీగా ఉండు తమ్ముడు, నీ అవసరం టీం కి చాలా ఉంది. అసలు నన్నెందుకు పక్కన పెట్టినారన్నా? నేను బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, ఆల్రౌండర్ అయితే నన్ను అసలు మ్యాచ్ లో నిండెందుకు పీక్ పడేసినారు? నేను ఆడతా చూడే, నెక్స్ట్ మ్యాచ్ పక్కా నేను ఆడతా, నన్ను ఆడిపించుకోండి. ఆడుదోతి తమ్ముడు, ఆడిపించుకుంటాం తీ, ఎవరో ఒకరి జాగాలో ఆడుదోతి. నువ్వు మాత్రం రెడీగా ఉండాలి చూడు తమ్ముడు, పిలవంగానే వచ్చేయాలి. సాల్ట్, నువ్వు బ్యాటింగ్ లో అటు ఇటు అయినా మనం మెయిన్ గా మ్యాచ్ గెలవటానికి కారణం నువ్వు పట్టిన 3 క్యాచ్లే చూడే. మరి లేకుంటే పోయినసారి మన మీదనే 287 చెప్తారా? నా యాల్ది ఆ బాల్ ఒక్కటి చక్కగా బ్యాట్ కి తగలలేదు చూడే. ఆ బాల్ గనక బ్యాట్ కి చక్కగా తగిలింటే 12 ఓవర్లకే మ్యాచ్ ని పిసికేసేటోళ్ళం. తమ్ముడు పట్టిదార్, నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో మనకి? నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వాళ్ళ మీద అన్నా. వాళ్ళ ముందే మన మీద మంచి కసి మీద ఉన్నారు చూడు, పోయినసారి కప్పు కొట్టినామని. చెప్పన్నా, టిప్స్ చెప్పు. ఏం కాదు తమ్ముడు, మన షెఫర్ట్ ని చూస్తేనే భయపడతారు వాళ్ళు. టిప్స్ పార్ట్ 2లో చెప్తా తమ్ముడు, రెడీగా ఉండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్ మాత్రం పక్కా కామెంట్ చేయండి.